హ్మ్. నాన్న, మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పటి వరకు మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే ఉంటుంది. ఈ సిలబస్ రాదు. ఇప్పుడు వీళ్ళతో పాటు రాదు. వీళ్ళ నుంచి వస్తుందన్నమాట. మీకు మీ టర్మ్ అయిపోయేంత వరకు అదే సిలబస్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు నెక్స్ట్ ఇయర్‌కు నీకు ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది గదా! అప్పటి వరకు మళ్ళా తర్వాత అప్పటికి ఫెయిల్ అయినావంటే మళ్ళా తర్వాత వస్తుంది నీకు. ఆ! అది. అది గుర్తుపెట్టుకోండి మీరు. హ్మ్. ఓకేమా? టుడే క్లాస్ ఈస్ ఫిఫ్త్ యూనిట్ రివిజన్. ఆహ్, కొంచెం బ్రీఫ్‌గా ఫిఫ్త్ యూనిట్ గురించి తెలుసుకుందామండి. ఆహ్, యూనిట్ 5 యూనిట్ 5 దట్ ఈస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పాం. ఏంటి? టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అని అంటే ఇన్కమ్ ట్యాక్స్‌లో ఉన్న 5 హెడ్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్‌లో ఉన్న 5 హెడ్స్ వచ్చేసి 5 హెడ్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సెకండ్ వన్ వచ్చేసి హ్మ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే దట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ అని అంటున్నాం. ఇవన్నీ యాడ్ చేస్తే అంటే జనరల్‌గా మనకు ప్రాబ్లమ్స్‌లో సపరేట్‌గా ఒక్కొక్క హెడ్ ఇస్తారనమాట. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ కంప్యూట్ చేసిండేది ఉంటుందనమాట. అలా ఇస్తే నో ప్రాబ్లమ్ అమ్మా. డైరెక్ట్‌గా వేసేసుకొని టోటల్ చేస్తే దట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ అంటాం. బట్ కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఏమవుతుందంటే సాలరీ, బేసిక్ సాలరీ ఇస్తాడు. తర్వాత ఏంటి? డిఏ ఇస్తాడు, హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ ఇస్తాడు. అవన్నీ మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాము. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాంట్లో ఏంటి అండర్ సెక్షన్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 ప్రకారం డిడక్షన్స్ ఉంటాయి. ఏంటి? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటివి. అలానే ఇక్కడ మనకు అలాంటివి డైరెక్ట్ అంటే రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఉందంటే నో ప్రాబ్లం అనమాట. రెడీమేడ్గా ఉంటుంది, డైరెక్ట్ వేసేసుకుంటాం. అలా కాకుండా మనకు బిజినెస్ ఏంటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, బేసిక్, తర్వాత హెచ్ఆర్ఏ ఇలా ఇస్తే కంపల్సరిగా నువ్వు చచ్చినట్టు అన్ని క్యాల్కులేషన్ చేయాల్సింది. అర్థమైందా? అంటే నీకు సెకండ్ యూనిట్ బాగా గుర్తుండాలి. అలానే ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? హౌస్ ప్రాపర్టీ అని అంటున్నాం. హౌస్ ప్రాపర్టీలో కూడా ఏమున్నాయండి? ఏమేమి ఉన్నాయి చెప్పండి హౌస్ ప్రాపర్టీలో? డిడక్షన్స్ ఉన్నాయి కదా. హౌస్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఏంటి? ఆ, అది కంపేర్ చేసుకోవాలి. ఆ, ఏది? మున్సిపల్ రెంటా, ఫెయిర్ రెంటల్ వాల్యూనా, మున్సిపల్ రెంటల్ వాల్యూనా, తర్వాత స్టాండర్డ్ రెంట్ వాల్యూ, ఇలా అన్ని ఇవ్వచ్చు. ఒకవేళ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి అని అంటే అలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇబ్బంది కాదు, డెప్త్గా అని చెప్పచ్చు. ఇబ్బంది కాదమ్మా, సారీ. డెప్త్గా అని అనుకున్నప్పుడు అలా కూడా ఇవ్వచ్చు. లేదు అంటే కంపల్సరిగా లేదు ఇంకొంచెం ఈజీగా అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఎలా? డైరెక్ట్‌గా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అని అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనము ప్రాబ్లమ్‌ను బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు డిడక్షన్స్ ఏ సెక్షను? స్టాండర్డ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 30. అండర్ సెక్షన్ సారీ మా సెక్షన్ 24 అనమాట. 30%. అది 30 అంటే 30%. సెక్షన్ 24 ప్రకారము 30% ఏంటి? వాల్యూ అంటే హౌస్ ప్రాపర్టీ నుంచి డిడక్ట్ చేసుకుంటాము అనేది ఇది. తర్వాత బిజినెస్. బిజినెస్ నుంచి కూడా మనము అంటే మనకైతే సిలబస్లో మీకు బిజినెస్ అనేది లేదు. డైరెక్ట్గా బిజినెస్ నుంచి అని అంటే అది తీసుకుంటాము. తర్వాత క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అయితే ఏమవుతుంది? లాంగ్ టర్మ్ అని ఇచ్చినప్పుడు లాంగ్ టర్మ్స్ వచ్చేసి
ఇక్కడ డిడక్షన్ లోను యాడ్ చేసుకుంటాము, ఇన్కమ్ గాను యాడ్ చేసుకుంటాము, తర్వాత డిడక్షన్స్ నుంచి కూడా లెస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాము, మనకి ఏదైనా లాస్ వచ్చినాయంటే క్యాపిటల్ గెయిన్ కాకుండా క్యాపిటల్ లాస్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ నుంచి కానీ ఏదైనా లాస్ ఉందంటే దట్ విల్ బీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. ఎప్పుడు కూడా కరెంట్ ఇయర్ అంటే ఇక్కడ ఇన్కమ్ లేకుండా లాస్ ఉంటే, ఇలా ఇన్కమ్ లేకుండా లాస్ ఉంటే ఆ లాస్ అనేది నేను ఏం చెప్తున్నామంటే ఆ లాస్ అనేది నెక్స్ట్ ఇయర్కు ఫార్వర్డ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్లో కూడా మళ్ళీ లాస్ వచ్చిందంటే ఆ లాస్ మళ్ళీ రెండు కలుపుకొని నెక్స్ట్ ఇయర్కు అలా నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ అవుతుంది తప్ప దాన్ని వదిలేయడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏంటి, టోటల్ ఇన్కమ్ గురించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అనేది. అలా చాలా ఈజీ అమ్మా ఇది. కాకపోతే మీకు ఈ రూల్స్ సెక్షన్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ సెక్షన్స్ రూల్స్ అనేటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఏదైనా ప్రాబ్లం చెప్పాలి అని అంటే కూడా చెప్పండి. ఈ ప్రాబ్లం చెప్పండి మేడం, అది చెప్పండి మేడం, ఏదో ఒకవేళ మిస్ అయినా లేకపోతే ఏ ఉన్నా కూడా. ఇంకా అంటే మనము ఫస్ట్ నుంచి లేకుండా వెనక నుంచి పోతున్నట్టు అనుకోండి, రివిజన్ అంతే. ఇక్కడ రివిజన్ చేస్తున్నాము అని. ఆ రివిజన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, ఇది చూడండి, అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని కూడా అంటారు. అడ్జస్టెడ్, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏది అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది చూడండి అమ్మా. ఇక్కడికి వచ్చేసరికి గ్రాస్ టోటల్ ఇన్కమ్ 4,85,000 అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది. అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఆ టోటల్ ఇన్కమ్ లో నుండి ఏం డిడక్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు, ఏమంటారమ్మా, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అని అంటాం. ఇది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అని అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో నుంచి ఏంటి లాంగ్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసి లెస్ చేస్తే దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ అని చెప్తారు. ఓకేనా. ఇక్కడ మనము 80 జీజీ కింద ఏది తీసుకోవాలి డిడక్షన్ అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏం చెప్తున్నారు, స్టాండర్డ్ వచ్చేసి 2000 ఇంటూ 12 మంత్స్ వేసుకుంటే 24,000. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు, వెయిట్ 1 సెకండ్, ఇది కాకుండా ఇలా ఇక్కడ ఏం చెప్పారు, డిడక్షన్స్ వచ్చేసరికి రెంట్ పెయిడ్ వచ్చేసి 60,000 లో 60,000 తర్వాత 43,950 లెస్ చేస్తే 16,050. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లో నుంచి 25% క్యాలిక్యులేట్ చేస్తే అది 1,09,875 వస్తుంది. విచ్ వన్ ఈజ్ లోయర్, we consider only which one is lower, దీన్ని కన్సిడర్ చేస్తామంటే దట్ ఈస్ 60,050. ఓకేమా. ఇది క్యాలిక్యులేషన్ చూడండి, మీరేం అడగకనే నేనే
మీకు ఇది డౌట్ ఉండొచ్చేమో అని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఇదే టాపిక్ ఇంకొక నాకు తెలిసి ఇంకా ఎక్కడో ఒక ప్రాబ్లం చేసాం మనము. తర్వాత ఈ దీంట్లో ఎస్ఏ టైప్ ఇది ఏంటి షార్ట్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయమ్మా. షార్ట్ క్వశ్చన్స్ ఒక్కొక్క సెక్షన్ గురించి అడుగుతూ ఉండొచ్చండి. ఒక్కొక్క సెక్షన్ గురించి అన్నమాట. ఒక్కొక్క సెక్షన్ లో రైట్ రైట్ అబౌట్ సెక్షన్ 80C, 80GG, 80D. 80D అంటే దేనికి సంబంధించింది? టెల్ మీ. దేనికి సంబంధించిందమ్మా? పోనీ నేను అడుగుతూ ఉంటాను, అదేదో చెప్పండి. సి అంటే ఏంటి? 80C అంటే ఏం డిడక్షన్స్ ఉంటాయి? 80C అంటే డిడక్షన్స్ ఏంటి? చెప్పండి అమ్మా. ఎల్ఐసిలు అన్ని కూడా 80C కింద డిడక్ట్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి డిడక్షన్స్? డిడక్షన్స్ ఏమున్నాయి చెప్పండి. ఇంకా ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లం వర్కౌట్ చేయడానికి ఈజీ అవుతుందమ్మా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మనము 21 ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసుకున్నాము. ఆ 21 ప్రాబ్లమ్స్ లో ఐ థింక్ అన్ని కూడా ఈజీగానే ఉన్నాయి. ఇంకా మీకు ఏమన్నా మేడం పలానా ప్రాబ్లంలో నాకు నెంబర్ చెప్పేసి ఆ నెంబర్ ప్రాబ్లం ఎందుకు ఏమిటి ఎలా అని అడిగితే కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నాన్న. ఇదో చూడండి ఇక్కడ లాస్ ఫ్రమ్ ప్రొవిజన్ స్టోర్స్ డిస్కంటిన్యూడ్ ఇలాంటివి. ఆ ప్రొవిజన్ స్టోర్ డిస్కంటిన్యూ వల్ల లాస్ వచ్చింది. ఆల్రెడీ ఉన్నదాన్ని ఈ లాస్ను గెయిన్ లో నుంచి ఈ లాస్ అమౌంట్ లెస్ చేస్తాము అలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు లాస్ ఉన్నా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను అదే చెప్తుండేది, లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది, ఈ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది అంటే ప్రాఫిట్ లో నుంచి లాస్ ను లెస్ చేస్తాము అని చెప్తాను. ఇవన్నీ గుర్తుండాలన్నమాట. టోటల్ ఇన్కమ్ అనేది చాలా ఈజీ అమ్మ. సో ఈ టుడే ఆన్వర్డ్స్ ఇంకేంటంటే మనం ఏం చేద్దాము, రివిజన్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చాను, కొంచెం ఏం చేస్తాం, కొంచెం చేంజ్ చేద్దాం. జ్యోతి నువ్వు చెప్తావా టుమారో క్లాసు? నువ్వే నీ ఇష్టం, సిలబస్ లో ఏ టాపిక్ అయినా చూస్ చేసుకోన్నాను. వస్తున్నా, ఏ టాపిక్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, టుడే క్లాస్ ఇంత, కొంచెం వర్క్ ఉంది. ఓకేనా? మీరు ఇంక ఇదంతా మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకే ఓకేనా? సే ఎస్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ.